జనరల్‌గా పెద్దవాళ్ళు స్నోరింగ్ చేయడం అనంటే వాళ్ళకి ఒబెసిటీ ఉందో, ఓవర్ వెయిట్ ఉందో, ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉందో, నాసల్ ప్రాబ్లమ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ చిన్న పిల్లలు స్నోరింగ్ ఎందుకు చేస్తారు? ఈజ్ ఇట్ నార్మల్ ఆర్ ఇంకేదైనా సీరియస్ ఇష్యూ ఉందని అర్థం చేసుకోవాలా? ఓకే. సో ఇది కూడా చాలా కామన్ క్వశ్చన్ అండి. పేరెంట్స్ మామూలుగా వస్తారు అండ్ సమ్ పేరెంట్స్ రియలైజేషన్ ఉండదు స్నోరింగ్ గురించి డాక్టర్తో డిస్కస్ చేయాలని కూడా తెలియదు. స్నోరింగ్ చేస్తుంటే ఆ స్నోరింగ్ కదా నార్మల్ అనుకుంటారు. బట్ స్నోరింగ్ ఒక సీరియస్ హెల్త్ ఇష్యూ. ఎందుకు అంటే ఇప్పుడు స్నోరింగ్ క్యాన్ లీడ్ టు అదర్ సీరియస్ కండిషన్స్ లైక్ స్లీప్ ఏప్నియా. సో స్లీప్ ఏప్నియా ఏంటి? ఇప్పుడు స్లీప్ ఏప్నియా బేసికలీ ఒక డిజార్డర్ వేర్ ఫర్ అ బ్రీఫ్ టైం పీరియడ్, అంటే కొన్ని సెకండ్స్ శ్వాస ఆగిపోతుంది. సో నిద్రలో ద బ్రీతింగ్ అనేది కొన్ని సెకండ్స్ దాకా ఆగిపోతుంది. మళ్ళీ దే స్టార్ట్ బ్రీతింగ్ స్టార్ట్ చేస్తారు. సో ఇది క్రానిక్గా అంటే ఆన్ అ డైలీ బేసిస్ కొన్నాళ్ళు అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, బ్రెయిన్కి ఆక్సిజనేషన్ సరిగ్గా ఉండదు. సో దీనివల్ల కొన్ని సీరియస్ కేసెస్లో బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. జనరల్ కేసెస్లో ఏమవుతుంది, ఆ పిల్లాడికి ఫోకసింగ్ ఇష్యూస్ వస్తాయి. స్కూల్లో ఫోకసింగ్ రాదు, కొన్ని సబ్జెక్ట్ మ్యాటర్లో ఫోకస్ చేయాలంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు. మోర్ దెన్ 15-20 minutes కూర్చోలేడు, ఆయనకి మైండ్ ఇదవుతా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ ఇష్యూస్ మనం పిల్లల్లో ఎక్కువ చూస్తాము. సో బికాస్ ఆఫ్ దాట్ నేను అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వీఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ వర్క్షాప్స్ ఆల్సో వేర్ మౌత్ బ్రీతింగ్, అంటే నోటితో శ్వాస తీసుకోవడం. పిల్లలు ఎప్పుడు మౌత్ ఓపెన్ ఉంటుంది, టంగ్ కొంచెం బయటకు ఉంటుంది. అది ఒక డేంజరస్ సైన్. మీరు పిల్లల్లో ఆ సైన్ చూస్తే ప్లీజ్ విజిట్ యువర్ పీడియాట్రిక్ డెంటిస్ట్, దే కెన్ హెల్ప్ యూ. బికాస్ అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. అది స్నోరింగ్గా మారుతుంది. స్నోరింగ్ నుంచి మీ మౌత్ ఓపెన్ అవుతుంది, టంగ్ డ్రాప్ అవుతుంది, జా గ్రోత్ ప్రాబ్లం అవుతుంది, పళ్ళు వంకరగా వస్తాయి, బాడీ పాస్చర్ మారిపోతుంది, ఫ్లాట్ ఫుట్ తయారవుతుంది. సో టంగ్ ఈస్ కనెక్టెడ్ టు యువర్ ఫీట్ అంటారు. సో దట్ ఈస్ రియలీ ట్రూ. సో ఒక టంగ్ పొజిషన్, ఒక బ్రీదింగ్ ప్యాటర్న్తో మీకు బాడీలో ఇన్ని ఇష్యూస్ వస్తాయి. సో అదొకటి, ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దట్ పేరెంట్స్ హ్యావ్ టు నో. మౌత్ బ్రీదింగ్, స్నోరింగ్ మీకు పిల్లల్లో కనిపిస్తే ప్లీజ్ విజిట్ యువర్ పీడియాట్రిక్ డెంటిస్ట్, దే కెన్ హెల్ప్ యూ విత్ ఇట్. అదొక సీరియస్ ప్రాబ్లం అవ్వచ్చు తర్వాత, అండ్ దట్ కెన్ అఫెక్ట్ నెగటివ్లీ సో మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్. సో అది ఈజీగా మనం ఎర్లీ స్టేజ్లో మేనేజ్ చేసుకుంటే a lot of things will set right. ఫుడ్ హ్యాబిట్స్ ఉండొచ్చు, ఫుడ్ సరిగ్గా కొన్ని పిల్లలు చాలా సేపు తింటారు, పేరెంట్స్కి ఇరిటేట్ అయిపోతుంది 40-45 minutes. అది చాలా పెద్ద ఇష్యూ ఇప్పుడు. సో దట్ ఈస్ ఆల్సో అ రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ టంగ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే డెఫినెట్లీ a dentist can help you with that.